అంతర్జాతీయ పరిణామాలు చకచక ఒక స్కోప్ వైపుకి వెళ్ళిపోతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది హౌతీ తీవ్రవాదులు ఎక్కడుంటారు? యెమెన్‌లో ఉంటారు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇరాన్ కోసం పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఇజ్రాయెల్‌ని దెబ్బకొట్టడం కోసం ఓ పక్కన హెజ్బుల్లా, ఇంకో పక్కన హమాస్ చేస్తుంటే ఆ ఇజ్రాయెల్‌కి సహకరించే దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని నాశనం చేయడం ద్వారా బెదరేసే కార్యక్రమం హౌతీలు చేస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని ఇంతకుముందు బైడెన్ ఉన్నప్పుడే చేసుకొచ్చారు. అయితే అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని షిప్పుల్ని ధ్వంసం చేశామంటూ హౌతీలు కొన్ని వీడియోలు అవి పెడుతుండేవాళ్ళు. దాంతో సంతోషపడిపోయేవాళ్ళు. అయితే అమెరికా విజయం సాధించినా ప్రచారం చేసుకోవడం దానికి చేత కాలేదు. వీళ్ళ ప్రచారం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అమెరికా దళాలు ట్రంప్ వచ్చిన తర్వాత హౌతీల మూలాలు, ఆర్థిక మూలాలు దెబ్బతింది. హౌతీలు ఏం చేశారు? యెమెన్ ఆక్రమించుకున్నారు. వాస్తవంగా యెమెన్ ముస్లింలదే, కానీ అక్కడ వీళ్ళు తిరుగుబాటు చేసి పెట్రోల్ నిల్వలు ఉన్న ప్రాంతం అంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడ యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాస్ ఇసా చముర్రేవు లక్ష్యంగా అమెరికా భారీ వైమానికి దాడి చేసి ఈ దాడిలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇప్పటిదాకా హౌతీల మీద అమెరికా నిర్వహించిన అతిపెద్ద దాడిదే. గత నెల 15 నుంచి యెమెన్ మీద అగ్రరాజ్యం భారీ స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి నుంచి రాస్ ఇసా మీద అమెరికా యుద్ధమానాలు బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి. చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వీడియో ఫుటేజీని హౌతీలు విడుదల చేశారు. ఇరాన్ మద్దతున్న హౌతీ ఉగ్రవాదులకు ఇంధనం లభించే వనరుల మీద చర్యలు తీసుకున్నాం. 10 ఏళ్లుగా మొత్తం ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈ రేవు నుంచి వచ్చే అక్రమాదాయాన్ని హౌతీలు వాడుకుంటున్నారు. దీన్ని వాళ్ళకి దూరం చేశామంటే అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో చెప్పింది. యెమెన్ పౌరులకు హాని చేయాలన్న లక్ష్యంతో ఈ దాడి చేయలేదని వివరణ ఇచ్చింది. మరోవైపు గాజా వ్యాప్తంగా శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు చచ్చిపోయారు. మరోవైపున చైనా సైన్యం కోసం పనిచేసే చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ఎర్ర సముద్రం తమ దేశ యుద్ధ నౌకల సమాచారాన్ని హౌతీ తిరుగుబాటుదారులకు అందజేస్తోందని అమెరికా ఆరోపించింది. విషయాన్ని మేము చాలాసార్లు చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. హౌతీలకు సాయం చేయడంలో ఆ సంస్థ పాత్రను వివరించాం. మా మాటలను డ్రాగన్ పెడజేవిని పెట్టిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ పేర్కొన్నారు. ఈ ఆరోపణల మీద వాషింగ్టన్లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి లియా పెంగ్యూ మాట్లాడుతూ తమకు విషయం మీద తగిన సమాచారం లేకపోతే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని చెప్పుకొచ్చారు.